అది పొరపాటున లీవ్ నొక్కేసాను. ఓకే మేడం. స్టార్ట్ చేస్తున్నానండి. ఓకే. ఓం శ్రీ ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 5వ తారీఖు బుధవారము, ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం. ద కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1. ఈ గ్రంథంలో ఈరోజు మన సబ్జెక్టు కాన్షియస్ అండ్ అన్కాన్షియస్. ఈ సబ్జెక్టు మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. మిగతా వాళ్ళు జాయిన్ అవ్వలేదు. నమస్కారం అండి. ఆయన ఒక బిజినెస్ వ్యక్తి, అలాగే రాజకీయవేత్త. రెండిట్లో ఆయన చాలా జయప్రదంగా ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే నవ్వుతూ, ఈ వ్యాపారము రాజకీయాలు మంచి కలయిక. ఆయన ఒక విచిత్రమైనటువంటి మూర్ఖ విధానంలో ఆ, ఒక రకంగా ఆయన నిజాయితీగా ఉంటాడన్నారు. ఆయనకు టైం ఉన్నప్పుడల్లా కొన్ని పవిత్ర పుస్తకాలు చదువుతాడు. మళ్ళీ తిరిగి తిరిగి పదాలు కొన్ని రిపీట్ చేస్తూ ఉంటాడు. అది కొంతవరకు లాభదాయకమే. ఆయనకి అవి శాంతిని తెచ్చాయి. ఆయన ఇన్ని రోజుల్లో చాలా పురోభివృద్ధి చెందేనని, చాలా ధనవంతుడని. అయితే ఆయన చేత్తో గాని హృదయంతో గాని అంత ఉదారత్వం లేదు, దాన ధర్మాలు చేయలేడని చెప్పారు. ఆయన చాలా కన్నింగ్గా లెక్కలు పెట్టుకుంటూ ఉన్నాడు. అయినా ఆయనలో భౌతికమైన జయం కంటే సంథింగ్ ఉందని ఏదో ఒక తపన ఉంది. జీవితం ఆయన్ని టచ్ చేయలేదు. ఆయనకి తన్ని తాను జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు ఏ రకమైన ఎక్స్పోజర్ నుంచి. ఆయన భౌతికంగా, సైకలాజికల్గా కూడా అంత వల్నరబుల్గా లేడు, అంటే ఫ్లెక్సిబుల్గా లేడు. సైకలాజికల్గా ఆయన తాను ఉన్నది ఉన్నట్టుగా చూడడానికి ఇష్టపడటం లేదు. అది అలా చేయడానికి ఆయన బాగా చేయగలుగుతున్నాడు, అంటే తన్ని తానుగా ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడైతే తన్ని వాచ్ చేసుకోవట్లేకపోతున్నాడో ఆయనకు ఒక డీప్ లోపలి వెంటాడుతున్న లుక్ ఉందిట. ఆర్థికంగా ఆయన చాలా సురక్షితంగా ఉన్నాడు. ఆ ప్రెసెంట్ గవర్నమెంట్కి సంబంధించిన వరకు ఆయనకేమీ కూడా విప్లవం లేదు. ఆయనకు కూడా ఒక సురక్షితమైనటువంటి పెట్టుబడి చేయాలని ఉంది. తర్వాత ఇలాగా సోకాల్డ్ ఆధ్యాత్మిక జగత్తులో అందుకే ఆయన ఎన్నో ఐడియాస్తో ఆడుకుంటున్నాడు. తప్పుడుగా ఉన్న ఐడియాస్ తప్పుదారి పట్టించేవి ఏదో ఒక ఆధ్యాత్మికమైన సత్యమైన విషయంలో ఆయనని తప్పుదారి పట్టించేటటువంటి ఐడియాస్తో ఆయన ఉన్నాడు. అంటే హీఈస్ ప్లేయింగ్ అన్నాడు. ఆయనకి ఆయనకి ప్రేమ అన్నది లేదు. కేవలం తనకి ఎన్నో ఉన్నాయి కదా, వాటి పట్లే ప్రేమ. తన వస్తువులు తన వాళ్ళ అవే ప్రేమ తప్ప ఆయనకి ప్రేమ లేదు. ఎలా అయితే ఒక చిన్న పిల్లవాడు తల్లిని పట్టుకుని వేలాడతాడో ఆయన తనవి అన్న వస్తువులను పట్టుకుని అలా వేలాడుతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇంకేమీ లేవు. నెమ్మదిగా ఆయనకి తెలిసింది ఏంటంటే తను ఒక విచారగ్రస్తంగా ఉన్న వ్యక్తి అని ఆయనకు అర్థమైంది. అంటే తను హ్యాపీగా లేడు అన్న విషయం ఆయనకి అర్థమైంది అనమాట. ఇలా తెలుసుకోవడం వల్ల ఆయన ఎన్ని అవాయిడ్ చేయగలుగుతున్నారో అన్ని వదిలించిస్తున్నారు. కానీ జీవితం అతన్ని ప్రెస్ చేస్తుంది. అంటే
ఆయన ఎన్ని వదులుచుకోగలగాలో అన్ని వదులుచుకుంటున్నాడు, కానీ ఆయన్ని జీవితం ప్రెస్ చేస్తోంది అంటున్నారు. లైఫ్ వాజ్ ప్రెసింగ్ హిమ్. ఎప్పుడైతే ఒక సమస్యని మనం కాన్షియస్గా దాన్ని సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నామో, అన్కాన్షియస్ అన్నది అది తీసుకుంటుంది మనకి సాల్వ్ చేయడానికి. అయితే ఈ కాన్షియస్ ఏమిటి, అన్కాన్షియస్ ఏంటి? ఎక్కడైనా నిశ్చితంగా ఒక లైన్ ఉందా ఈ రెండిటికి మధ్యలో? ఒకటి అంతమై రెండోది మొదలవడానికి. ఈ కాన్షియస్ అనే పరిమితం అన్నది దానికి అతీతంగా వెళ్ళలేదా? తర్వాత అని ప్రశ్నిస్తున్నారన్నమాట. దాని యొక్క బౌండరీస్ దాటి అది వెళ్ళలేదా? ఈ అన్కాన్షియస్ అనేది కాన్షియస్ కంటే వేరేగా ఉందా? ఆ రెండు ఒకదానిలో ఒక లేవా? ఒకటి ఫెయిల్ అయినప్పుడు రెండవది పని చేస్తూ ఉంటుందా? కాన్షియస్ అని మనం దేన్ని అంటున్నాం? అది దేంతో తయారు చేయిందో అన్నది అవగాహన చేసుకుంటే మనం ఏం చేయాలి అంటే అబ్జర్వ్ చేయాలి. మనం కాన్షియస్గా ఒక సమస్యను ఎలాగా ఎదుర్కొంటున్నాం. మనలో చాలామంది ఒక ఆ ప్రశ్నకి, ఒక సమస్యకి ఆన్సర్ వెతుకుతూ ఉంటారు. మనకి ఎక్కువగా సొల్యూషన్ తోటే ఎక్కువ, అంటే దాని యొక్క సమస్యను ఎలా పరిష్కారంతో ఎక్కువగా పట్టించుకుంటాం. ఆ సమస్యని పట్టించుకోము. సమస్యలోంచి పరిష్కరించబడడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం. మనకి ఒక ముగింపు కావాలి, అంటే ఫలితాలు కావాలి. ఈ సమస్య నుంచి బయటపడడానికి మనం ఒక మార్గాన్ని వెతుకుతున్నాం. మనం సమస్యని అవాయిడ్ చేయాలనుకుంటున్నాం. ఏ విధంగా? ఒక ఆన్సర్ ద్వారా, ఒక సొల్యూషన్ ద్వారా. మనం ఎప్పుడు సమస్యని గమనించాం, సమస్యగా దాన్ని చూడం. అంటే సమస్యగా అవగాహన చేసుకోం, కానీ అందులోంచి బయటపడడానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాం. అందుకనే మనం ఒక తృప్తికరమైన ఆన్సర్ కోసం వెతుకుతున్నాం. మనం ప్రయత్నించేదంతా కూడా ఒక సొల్యూషన్ ఎలా వస్తుందని, తృప్తికరమైనటువంటి ముగింపు రావాలని. తరచుగా మనకు ఒక ఆన్సర్ అనేది తృప్తికరంగా మనని తృప్తిపరిచేటట్టుగానే ఉంటుంది. అప్పుడు మనం ఆలోచిస్తాం, మనం సాల్వ్ చేసి సమస్యకి అంటే మన్ని మనం గ్రాటిఫై చేసుకుంటున్నాం, అంటే తృప్తి పరిచేసుకుని ఇది సొల్యూషన్ వచ్చేసింది అని మనం తృప్తి పడిపోతున్నాం. మనం అసలు చేస్తున్నది ఏమిటంటే ఆ సమస్యని ఒక ముగింపుతో కవర్ చేసేస్తున్నాం. అలాగే ఒక తృప్తికరమైన ఆన్సర్తో దాన్ని కప్పేస్తున్నాం. కానీ ఆ రకమైన ముగింపు వెనకాల అది తాత్కాలికంగా మనకి కొంచెం శాంతినిచ్చినా ఆ ప్రాబ్లం అక్కడే ఉంది. ఆన్సర్ కోసం వెతుకులాట అనేది ఒక రకంగా ప్రాబ్లంని దాటేస్తున్నాం. ప్రాబ్లంని పట్టించుకోకుండా దాన్ని దాటేస్తున్నాం. ఎప్పుడైతే తృప్తికరమైన ఆన్సర్ లేదో ఈ కాన్షియస్గా అప్పర్ మైండ్ అన్నది దాన్ని చూడడం మానేస్తుంది. అప్పుడు అన్కాన్షియస్ అనేది, అంటే ఆ లోతైన మైండ్ అప్పుడు ఆ ఛార్జ్ తీసుకుంటుంది, ఆ డ్యూటీని, అదొక ఆన్సర్ని ఇస్తుంది. ఈ కాన్షియస్ మైండ్ అన్నది ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఒక మార్గాన్ని, ఒక తృప్తికరమైన ముగింపు వచ్చే మార్గాన్ని వెతుకుతోంది. ఈ కాన్షియస్ మైండ్ కన్క్లూషన్స్ ఎన్నో ముగింపులతో ఉంది కదా, ఎన్నో రకాల ఫలితాలతో, పాజిటివ్గా అవనండి, నెగిటివ్గా అవనండి. అది ఏదైనా వెతకడానికి సమర్థత ఉందా దానికి? ఈ అప్పర్ మైండ్, అంటే పై పైన ఉన్న ఈ మైండ్, అది ఎన్నో రకాలైన రిజల్ట్స్ అన్నిటితోటి స్టోర్ హౌస్లో ఉంది. అవన్నీ కూడా అనుభవాల యొక్క సారాలు, గతం యొక్క ప్రింటులే. తప్పనిసరిగా కాన్షియస్ మైండ్ అనేది గతంతో తయారయ్యి ఉంది. అది గతం మీదనే ఆధారపడి ఉంది. ఈ జ్ఞాపకం అన్నది ఎన్నో ముగింపులతో కూడిన నేత లాంటిది. అంటే వీటన్నింటి, ఈ ముగింపులన్నిటితో మైండ్ ఏం చేస్తోందంటే ఒక సమస్యని ఎదుర్కొంటోంది. అది ఎప్పుడు కూడా సమస్యని చూడ్డానికి అసమర్థంగా ఉంటుంది. అది దానికున్న ముగింపులతోటే ఆ సమస్యను చూస్తోంది.
అది అధ్యయనం చేయలేదు. సైలెంట్గా ఆ సమస్యని అంటే ఎరుకతో ఉండలేదు. దానికి ఓన్లీ ఫలితాలే తెలుసు. అవి ప్లెజెంట్గా ఉండొచ్చు, అన్ప్లెజెంట్గా ఉండొచ్చు. అవే దానికి తెలుసు. సరే అండి, ఇది మళ్ళీ మారింది పేజ్. అంటే దాంట్లో అప్పుడు అప్పుడు అంటే దానికి ఎప్పుడు కూడా సొల్యూషనే ముఖ్యం, కానీ సమస్యను ఎప్పుడు అవగాహన చేసుకోదు ఈ మనస్సు. ఒకవేళ కాన్షియస్ మైండ్ చేయలేకపోతే అన్కాన్షియస్ మైండ్ పరిష్కారం ఇస్తూ ఉంటుంది. అయితే కాన్షియస్ అన్కాన్షియస్ అంటూ గీతలు ఉన్నాయా? ఆ రెండు ఒకటే కాదా అని అతను, అంటే రెండింటిని మనం డెఫినెట్గా విడదీయగలుగుతున్నావా? ఇది కాన్షియస్ మైండ్, ఇది అన్కాన్షియస్ మైండ్ అని రెండు వేరువేరుగా ఉన్నాయా? రెండు కలిసి లేవా? ఒకటిగా లేవా అని అడుగుతున్నారనమాట. మనం సమస్యను ఎప్పుడు చూడం, కానీ ఎప్పుడు సొల్యూషన్కే వెతుకుతాం. మనకి ఆన్సర్ మనకి తృప్తికరమైనది వస్తుంది, మనం ఏం చేస్తున్నాం, ఆ ఆన్సర్తో సమస్యని కవర్ చేసేస్తాం. అలా కవర్ చేయడం వల్ల సమస్య ఏమి పోదు, తాత్కాలికంగా కొంచెం బాగుంటుంది, మళ్ళీ ఆ సమస్య అక్కడే ఉంటుంది. మనం ఇచ్చేటటువంటి ఈ ఫలితాలు, రిజల్ట్స్, కన్క్లూషన్స్ తాత్కాలికంగా సుఖాన్ని ఇచ్చిన సమస్య ఎప్పుడు పోవట్లేదు. మనం ఏమిటంటే ఆన్సర్ కోసం వెతకడం అనేది. నమస్తే అమ్మా. నమస్కారం అండి. మనం కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ అన్నది చదువుతున్నాం, కామెంటరీస్ అండ్ లివింగ్ పార్ట్ ఓ- 1 లో. ఎప్పుడైతే తృప్తికరమైన ఆన్సర్ లేదో ఈ కాన్షియస్ మనస్సు అన్నది చూడడం ఆపేస్తుంది. అప్పుడు అన్కాన్షియస్ పనిచేస్తుంది. అదే అన్కాన్షియస్ మైండ్ అన్నా డీపర్ మైండ్ అన్నా ఆ దానికి ఆన్సర్ వెతుకుతుంది. కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడూ కూడా సమస్యలోంచి బయటపడడానికి ఒక మార్గాన్ని వెతుకుతూ ఉంటుంది. ఆ మార్గం మనకు తృప్తికరంగా ఉండాలి. అందుకని ఈ కాన్షియస్ మైండ్ అన్నది ఎన్నో రకాలైనటువంటి రిజల్ట్స్ తోటి నెయ్యబడి ఉంది. అవి పాజిటివ్గా ఉండొచ్చు, నెగటివ్గా ఉండొచ్చు. అలా ఉన్న మనసుకి అదే నిండిపోయి ఉంది కదా. అదే దానికేమో ఒక సమస్యకి పరిష్కారాన్ని అది ఎప్పుడైనా వే అంటే చూడగలిగే సమర్థత ఎక్కడుంది? ఈ అప్పర్ మైండ్ లేకపోతే అదే ఎన్నో రకమైన కన్క్లూషన్స్కి స్టోర్ హౌస్ అన్నమాట, కలిసిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మన అనుభవాల యొక్క రెసిడ్యూసే. అంటే అవన్నీ ఇంప్రింట్స్ అన్నమాట, గతంవి. ఈ కాన్షియస్ మైండ్ అనేది గతంతోటే ఉంది. ఇది పాస్ట్ యొక్క ఫౌండేషన్ మీదే ఉంది. ఎందుకంటే మెమొరీ, జ్ఞాపకం అనేది ఎన్నో రకాలైన రిజల్ట్స్ అన్నిటితో కలిసి ఉంది. వీటన్నింటితోటి ఈ కన్క్లూషన్స్ మైండ్ అన్నది ఆ సమస్యని, అంటే ఇవన్నీ మనసు లోపల పెట్టుకుని సమస్య అనేది ఎదుర్కొంటుంది. అందుకే ఆ సమస్య అనేది చూడ్డానికి అసమర్థంగా ఉంది. ఎప్పుడు కూడా కన్క్లూషన్స్ అనే ఒక తెరతోటి చూస్తుంది. అంటే దానికి సమస్యని సొల్యూషను, ఆన్సరు, కన్క్లూషన్స్ తోటి చూస్తున్నాం. అందుకని అది అధ్యయనం చేయలేదు. దానికి సైలెంట్గా సమస్యని ఎరుకతో చూడలేదు. దానికి ఎప్పుడు కన్క్లూషన్సే వచ్చు. అవి ప్లెజెంట్గా ఉండొచ్చు, అన్ప్లెజెంట్గా ఉండొచ్చు. దానికి అది యాడ్ చేస్తూనే ఉంటుంది ఫర్దర్ కన్క్లూషన్స్ని, ఇంకా ఐడియాస్ని, ఇంకో రకమైన ఫిక్సేషన్స్ని. ఏ కన్క్లూషన్ అయినా ఒక ఫిక్సేషనే. ఈ కాన్షియస్ మైండ్ అనేది తప్పనిసరిగా ఒక కన్క్లూషన్ వెతుకుతూ ఉంటుంది. అది వెతకలేనప్పుడు, తృప్తికరమైనటువంటి ముగింపు ఇవ్వలేనప్పుడు ఈ కాన్షియస్ మైండ్ అది వదిలేస్తుంది అవి అన్వేషణ. అప్పుడు ఏంటంటే అది ప్రశాంతంగా అయిపోతుంది. అటువంటి క్వైట్ అప్పర్ మైండ్ అన్నది ఆ అప్పుడు అన్కాన్షియస్ ఒక ఆన్సర్ ఇస్తుంది. ఈ అన్కాన్షియస్ అనేది డీపర్ మైండ్. కాన్షియస్ మైండ్ కంటే భిన్నంగా ఉందా దాని తయారీలో? ఈ అన్కాన్షియస్ అన్నది కూడా రేషియల్గా లేదా గ్రూప్గా సోషల్ కన్క్లూషన్స్తో, జ్ఞాపకాలతో కలిసి లేదా? అంటే కాన్షియస్ ఎలా ఉందో అన్కాన్షియస్ కూడా దాన్ని మనం పట్టించుకోగానే అది కూడా వీటన్నిటితో తయారై ఉంది. తప్పనిసరిగా అన్కాన్షియస్ అన్నది కూడా రిజల్ట్, గతం యొక్క రిజల్టే, సమయం యొక్క రిజల్ట్. అది ఎప్పుడు కూడా సబ్మర్జ్డ్గా వెయిటింగ్గా ఉంటుంది. దాన్ని పిలిచినప్పుడు అది ఏం చేస్తుందంటే దానిలో దాక్కున్నట్టు కన్క్లూషన్లన్నీ ఇస్తుంది. అవన్నీ తృప్తికరంగా ఉంటే అప్పర్ మైండ్ దాన్ని ఆమోదించేస్తుంది. ఒకవేళ తృప్తికరంగా లేకపోతే
ఇంకొక రకమైనటువంటి అది అందులోంచి బయటకు వచ్చి ఏదో ఒక మిరాకిల్ అన్నది ఆన్సర్ కోసం చూస్తుంది జరగాలని. అంటే ఆన్సర్ రావడానికి ఏదో ఒక అద్భుతం జరగాలని. అలాంటిది లేకపోతే ఆన్సర్ కోసం అది ఏంటంటే చాలా అలసటగా ఆ సమస్యతో ఉండడానికి అలవాటైపోతుంది. అది నెమ్మదిగా ఆ మనస్సును దొలిచేస్తూ ఉంటుంది. డిసీజ్ కానీ పిచ్చితనం కానీ అవి ఫాలో అవుతాయి. అంటే అటువంటి మనస్సులో ఒక జబ్బు, ఒక రకమైన ఇన్సానిటీ అంటే పిచ్చితనం మొదలవుతాయి. ఈ అప్పర్గా డీపర్గా ఉన్న మనస్సు అన్నది ఒకలా ఉండదు. అవి కన్క్లూషన్స్తో నిండి ఉంటాయి, జ్ఞాపకాలతో. అవన్నీ కూడా మన గతంలోంచి యొక్క ఫలితంగా వచ్చినవే. అవి ఒక ఆన్సర్ ఇవ్వగలవు, ఒక కన్క్లూషన్ ఇవ్వగలవు, కానీ అవి సమస్యని విలీనం చేయడంలో అసమర్థం. ప్రాబ్లం అన్నది విలీనం అవడం ఎప్పుడైతే అప్పర్ అండ్ డీపర్ మైండ్ అన్నది సైలెంట్ అయిపోతుందో అప్పుడే ప్రాబ్లం అన్నది డిజాల్వ్ అవుతుంది. అవి ప్రొజెక్టింగ్గా పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ అవి ప్రొజెక్ట్ అవ్వకుండా, అంటే అవి వాటి యొక్క ఆన్సర్లు ముగింపులు ఇవ్వకుండా ఉన్నప్పుడే సమస్య అన్నదాన్ని విలీనం అవుతుంది. సమస్య నుంచి ఎప్పుడు మనం స్వేచ్ఛ పొందుతామంటే మొత్తం మనస్సు సంపూర్ణంగా నిశ్చలంగా ఉన్నప్పుడు, చాయిస్లెస్గా ఎరుకతో ఉన్నప్పుడు, ఎంపిక లేని ఎరుక. సమస్యని చాయిస్లెస్ అవేర్నెస్తో చూడగలిగినప్పుడు మాత్రమే సమస్యలోంచి బయటపడగలం. అప్పుడు మాత్రమే సమస్యను తయారు చేసేవాడు అక్కడ ఉండడు. అంటే ఇక్కడ నేను సమస్యను అది ఉండదు అక్కడ. ఇక్కడ కేవలంగా సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇది మీకు అర్థమైందా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనకి కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ ఈ రెండు వేరా అని అడుగుతున్నారు. ఈ రెండు కూడా ఒకటి కాదా? రెండింటికి మధ్యలో గీత ఉందా? ఇదేనండి కాన్షియస్, ఇది అన్కాన్షియస్ అని వేరు చేయగలమా అంటే ఈ రెండు కలిసే ఉన్నాయి. కాన్షియస్ మైండ్ ఎలాగైతే గతం అనే దాంతో తయారైందో అన్కాన్షియస్ మైండ్ కూడా అలాంటి దాంతోనే తయారైంది. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఫలితాలు ముగింపులు కోసమే చూస్తాం. సమస్యను అవగాహన చేసుకోం. సమస్యకు ఆన్సర్ అని పట్టుకుంటాం. అందువల్ల ఏంటంటే ఎప్పుడు మన సమస్య అక్కడే ఉంటుంది. ఈ సమస్య యొక్క సొల్యూషన్స్ సమస్యను కవర్ చేసేస్తున్నాం. అయితే సమస్య అక్కడే ఉంది, తాత్కాలికంగా ఉపశమనం వస్తుంది. అందుకని ఆయన ఏం చెప్తున్నారంటే కాన్షియస్ మైండ్ ఆగిపోయి దానికి సమర్థత లేదు. అది ఎప్పుడు ఎన్నో గతంతో చెందిన ముగింపులతో ఉంది గనక కాన్షియస్ మైండ్ సమస్యను అవగాహన చేసుకోలేదు. సరే, అప్పుడు అన్కాన్షియస్ మైండ్ వస్తుంది యాక్టివిటీలోకి. అది కూడా చేసుకోలేదు, ఎందుకంటే అది కూడా గతంతో తయారైంది. ఇలా గత జ్ఞాపకాలు, గత అనుభవాలు, గత ఈ ముగింపులతో నిండిపోయిన కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ కూడా సమస్యను అవగాహన చేసుకోలేవు. అవి ఎప్పుడు కూడా ఒక తృప్తికరమైన ఆన్సర్ని కోసమే ప్రయత్నిస్తాయి. అయితే ఎప్పుడు సమస్య అవగాహన అవుతుందంటే ఈ రెండు మనస్సులు నిశ్చలం అయిపోయినప్పుడు. అప్పుడు మాత్రమే సమస్య అవగాహనలోకి వస్తుంది. ఈ రెండు యాక్టివ్గా పనిచేస్తున్నంత కాలం సమస్య అవగాహన అవ్వదు. అప్పుడు సమస్యను చాయిస్లెస్ అవేర్నెస్తో చూస్తే, అవేర్నెస్ అనేది మనస్సుకు సంబంధించింది కాదు. అప్పుడు మాత్రమే సమస్య తయారు చేసేవాడు కూడా ఉండడు అక్కడ. సమస్య విలీనం అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నారాయణ గారు, మీకు అర్థమైందా? అర్థమైందమ్మా. సరే. ఉమ్. చెప్పాలమ్మా. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. ఈరోజు కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్ అనే టాపిక్ అమ్మా. అంటే కృష్ణమూర్తి గారు ఎందుకంటే మన లోపల అంటే మన లోపల ఏ దాగి ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి బయటికి తీస్తున్నారు. ఎందుకంటే మనం ఏ సమస్య రానప్పుడు ఆటోమేటిక్ గా మామూలు కాన్షియస్ మైండ్, అలాగే ఎందుకంటే ఈ అంటే మైండ్ అంటే మనస్సు అనేది అనేకమైనటువంటి పోగు చేసుకుంటుంది. అలాగే అన్కాన్షియస్ అంటే ఈ కాన్షియస్ మైండ్ ఒకవేళ ఇదైతే అన్కాన్షియస్ మైండ్ అది కూడా ఏంటవుతుందంటే అది కూడా మీకు గత జ్ఞాపకాలు అన్నిటితోనే ఒక పరిపూర్ణంగా నిండిపోతుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి ఇంతకు ముందు కూడా మన మేడం గారు చాలా బాగా చెప్పారు.
మనం ఇప్పుడు కూడా సమస్యని ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే సమస్యని సమస్యగా పరిష్కరించుకోకుండా దాన్ని చూడకుండా యథాతథంగా ఆ సమస్యను ఏం చేస్తే దానికి ఏదో ఒక సొల్యూషన్ వెతుక్కొని ఆ సొల్యూషన్ తో తృప్తి పడిపోయి అప్పుడు ఏదో సమస్య సమస్యగానే ఉంటుంది. అదేదో కొద్ది కాలం మనకి ఏదో తృప్తిలాగా ఆనందంలా అనిపించినా సరే మనం ఎందుకంటే సమస్యను ఎప్పుడైతే యథార్థంగా అర్థం చేసుకున్నామో అప్పుడు మాత్రమే అంటే ఒక అవగాహన రావాలి. ఎందుకంటే అవగాహన లేకపోతే ఆ సమస్య మనకు అర్థం కాదు. అందుకే సమస్యని చాలా క్లియర్ గా చూడమంటున్నారు కృష్ణమూర్తి గారు. మనం ఏంటవుతుందంటే ఆ సమస్యని ఇప్పుడు సమస్యగా చూడకుండా దానికి సొల్యూషన్ వెతుక్కొని దానికి పరిష్కారాన్ని వెతుక్కొని దాంతో తృప్తి పడిపోతున్నాం. ఇలా ఇక్కడ అంటే కాన్షియస్ మైండ్ కానీ అన్కాన్షియస్ మైండ్ కానీ ఇవి ఎప్పుడు కూడా సరైనటువంటి అంటే ఈ రెండు మైండ్ పరిపూర్ణంగా ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మాత్రమే నువ్వు ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దానికి ఇంకో మనకి ఏం చెప్తున్నారంటే చాయిస్లెస్ అవేర్నెస్ అంటే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటే కృష్ణమూర్తి. ఎందుకంటే ఒక మేడం గారు మొట్టమొదటిలో చెప్పినప్పుడు అది ఏం అర్థమయ్యేది కాదు. తర్వాత ఇప్పుడు అంటే ప్రతి క్షణం ఏంటి ఇలా ఈ సత్సంగాలన్నీ విన్న తర్వాత ఆలోచనలు అంటే ప్రతి క్షణం నా లోపల ఏంటి ఆలోచనలు వెళ్తున్నాను లోపల 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 చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో అసలు ఆలోచన వచ్చినా దాన్ని పట్టించుకోకుండా పోవడం కానీ లేకపోతే ప్రతి క్షణక్షణ ఆలోచనలు వచ్చేస్తుంది. అంటే మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటే నిజమే గొప్ప సాధన ఏంటంటే కృష్ణమూర్తి చెప్పి ఇదేనండి సాధన. అంటే క్షణం మనలో మన పరిపూర్ణంగా చూసుకోవడం ఎక్కడ నేను ఏది చేస్తున్నాను అది పరిపూర్ణ ఇప్పుడు చూసుకుంటే నాకు ఏ సమస్య కూడా సమస్యలు అనిపించటం లేదు. ఎందుకంటే సమస్య వస్తుంది దాని ఏంటవుతుంది ఆటోమేటిక్లీ ఇదైపోతుంది. ఆ మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ ప్రతి దగ్గర అది ఎంత గొప్ప సాధన అంటే అది స్టార్టింగ్ లో ఏంటి మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అంటున్నారు మేడం గారు మనకి అర్థమయ్యేది. ఇది ఎప్పుడైతే అది అనుభవంలోకి వచ్చిందో అప్పుడు అది ఒక అవగాహనకు వచ్చిందో అనుభవంలోకి వచ్చిందో అప్పుడు ఏంటవుతుందంటే చూడండి అలా ఒక ప్రకృతిని అలా చూస్తుంటాం. అది ఎంత బాగుంది. వెంటనే మనకు ఆలోచన వస్తుంది. ఆలోచన రాకుండా అలా ఒక్కసారి దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే ఏంటవుతుందంటే ప్రతి సమస్యని మనం వెంటనే పరిష్కరించుకునేటువంటి ఇది ఒక అవగాహన వస్తుంది అనమాట. కాబట్టి ఈ సమస్య నుంచి అంటే కాన్షియస్ మైండ్ కానీ అన్కాన్షియస్ మైండ్ కానీ పరిపూర్ణంగా ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు మాత్రమే మన సమస్య పరిష్కారం దొరుకుతుంది తప్ప ఏ మైండ్లు కూడా మనకి సమస్య పరిష్కారం చెప్పలేమని చెప్పి ఇక్కడ మనకి చెప్తున్నారమ్మా. కాబట్టి కృష్ణమూర్తి గారి ఒక మేడం గారి ద్వారా ఈ కృష్ణమూర్తి గారి ఇది ఇప్పుడైతే ఎందుకు విన్నామో ఎందుకంటే అనేకమైనటువంటి గ్రంథాలు చదివిన లేనటువంటి అవగాహన అంటే ఈ సత్సంగాల ద్వారా మేడం గారు మనకు కల్పిస్తున్నారు అనమాట. దాన్ని బాగా ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసామో నిరంతరం అప్పుడు మనం ఏంటి వాస్తవంగా ఉండడానికి ప్రెజెంట్ టెన్స్ లో ఉండడానికి ఉంటాం మనం. అప్పుడు ఈ సమస్యగా మనం పరిష్కరించుకుంటాం. మనం దేనికి ఇబ్బంది పడిపోయి ఇంకా మన మైండ్ పాడు చేసుకోవడం అంటూ ఉండదు అనమాట. హాయిగా ఆనందంగా ఉంటాం. కాబట్టి మేడం గారు అంటే ఇలాంటి గొప్ప సత్సంగం మనందరికి అందించి మనందరికి ఒక గొప్ప అవగాహన కలిగిస్తున్నారు. ఇలాంటి సత్సంగం అందించిన మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్. బాగానే చెప్పారు. బాగానే అవగాహన చేసుకున్నారు మీరు. ఇప్పుడు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రామబుద్ధుడు గారు చెప్తారు. ఇప్పుడు రామబుద్ధుడు గారు డౌట్స్ ఉంటే అడగండి ముందు. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. అదే మేడం, ఒక సమస్యను కాన్షియస్ కానీ అన్కాన్షియస్ కానీ ఆ రెండు స్థితులలో చూసినప్పుడు ఏమవుతుందంటే మన చూపు మన చూపు ఎప్పుడు గత జ్ఞాపకాలతో నిండిపోయిన చూపు తోటి మనం చూసినప్పుడు అంటే ఒక తృప్తి అసంతృప్తి అనే ఒక స్థితిలో నిలబడి చూస్తున్న స్థితిలో అంటే మనకు తృప్తి కలిగినప్పుడు అది సాల్వ్ అయింది అనే ఒక భావన వస్తుంది. అసంతృప్తి కలిగినప్పుడు అసంతృప్తితోటే ఉన్నప్పుడు అది సాల్వ్ కాలేదు అనే ఒక మైండ్తో ఉంటాము. అది అంటే గతంలో ఉన్న మన జ్ఞాపకాల్లో ఏదైతే ఉందో దాన్ని సంతృప్తి కల్పించేంత పరిస్థితి ఏర్పడినప్పుడు అక్కడ నిజమైన ఆ ప్రాబ్లం నిజంగా సాల్వ్ కాకుండా మన తృప్తితోటి అక్కడ మనం ముగిస్తున్నాం ఆ సమస్యను. అంటే అక్కడ సమస్య అనేది ముగింపు జరగకుండా నేను తృప్తి పడ్డాను అంటే
ఆ సమస్య ముగిసిపోయినట్లు నా భావనలో నేను నిలబడిపోయి అక్కడికి ఆపేస్తున్నాను. అంటే అక్కడ సమస్య సమస్యగానే ఉంది, కానీ నా భావనలో నాకు తృప్తి కలిగింది అంతే. అదే సమస్యను నాకు తృప్తి కలగకోకుంటే అది సమస్య తీరలేదు అని అనుకుంటున్నాను. నాకు తృప్తి కలిగింది అంటే ఆ సమస్య తీరింది అనే భావనతో నేను ప్రొసీడ్ అయిపోతున్నాను ఇంకా నెక్స్ట్ స్టెప్. అంటే నాకు సాల్వ్ అయిపోయింది అని. అంటే ఇక్కడ ఏం పని చేస్తుంది అంటే ఆ, ఈ ఈ ఈ ఈ కాన్షియస్ కానీ అన్కాన్షియస్ కానీ నాలో ఇంతకు ముందున్న ఏదైతే భావనలు ఉన్నాయో అవి తృప్తి పడినప్పుడు, తృప్తి పరుచుకున్నప్పుడు ఓకే అవుతుంది. తృప్తి పడనప్పుడు మళ్ళీ ఇంకొక ముగింపు కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఇంకొక ముగింపు కూడా మళ్ళీ నా జ్ఞాపకాల్లోనే ఇంకొక ఇంకొక తెరను తీసి దాంతోటి మ్యాచ్ అయినప్పుడు నేను సంతృప్తి పొందుతున్నాను. లేదంటే మళ్ళీ ఇంకొకటి అలాగా. అంటే ఒక 4-5 మార్గాల్లో ఎన్నో నా దగ్గర నా జ్ఞాపకాల్లో ఉన్న 4-5 మార్గాల్లో ఏదో ఒక మార్గానికి మ్యాచ్ అయినప్పుడు నేను నేను తృప్తి పడుతున్నాను. మ్యాచ్ కానప్పుడు నేను తృప్తి పడడం లేదు. అయితే సమస్య అనేది నాకు మ్యాచ్ అయితేనే సమస్య అక్కడ సాల్వ్ అయిందా అని అంటే సాల్వ్ కాలేదు. నిజమైన సమస్య అక్కడే ఉంది. అది దానికి ముగింపు ఇంకా రాలేదు. కానీ నేను ముగించుకున్నాను. అంటే అర్ధాంతరంగా నాకు తృప్తి రామోజీ గారు, కలిగినప్పుడే ఒక నేను ముఖ్యమైన పాయింట్ మీరు చెప్పలే. ఏంటంటే ఉమ్, మనం సమస్యను ఉమ్, అవగాహన చేసుకోం, సొల్యూషన్ కోసం ఆ, తప్పిస్తూ ఉంటాం. అవును మేడం. అవును మేడం. సమస్య మూలంలోకి వెళ్ళకుండా దానికి ఉమ్. తాత్కాలిక పరిష్కారం గురించి ఆలోచించి ఆ తాత్కాలిక పరిష్కారం ఏదో విధంగా వచ్చింది అంటే తృప్తి తాత్కాలిక పడుతున్నాం. పరిష్కారం అని కాదు, మనకు ఉమ్. దొరికిన పరిష్కారమే అది. కానీ అది తాత్కాలిక ఫలితాన్ని ఉమ్. ఇస్తుంది అంటున్నారు. మేడం, అదే అదే డీపర్గా ఆ యొక్క స్టడీ తోటి అంటే ఆ, స్టెబుల్ ఇది అంటే ఈ యొక్క జ్ఞాపకాలు లేని ఒక ఎరుకతోటి చూడగలిగినప్పుడు ఆ సమస్య మళ్ళీ మన జీవితంలో రిపీట్ కాదు అనేది అనేది కూడా మనం గ్రహించాల్సిన వస్తుందేమో అనిపిస్తుంది అనలేదు, మేడం. ఇది పరిష్కారం కరెక్ట్ కాదు. వస్తుంది అన్నారు కానీ జీవితంలో రిపీట్ ఉమ్. కాదు అలాంటివి అనలేదు. అక్కడ ఏం ఆహా. చెప్తున్నారంటే సమస్యను అవగాహన చేసుకోవడానికి ట్రై చేయం. కాన్షియస్ ఉమ్. మైండ్, అన్కాన్షియస్ రెండు వేరు కాదు. కాన్షియస్ మైండ్ పరిష్కరించలేనప్పుడు అన్కాన్షియస్ మైండ్ బయటకు వచ్చి పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఈ రెండు కూడా పాస్ట్ యొక్క ప్రోడక్ట్సే. గత జ్ఞాపకాలలోంచి తయారైందే ఈ రెండు మైండ్లు. అందుకని ఈ రెండు మైండ్లు ఫెయిల్ అయిపోయి మనసు నిశ్చలం అయిపోయినప్పుడే అప్పుడు మనకి ఈ చాయిస్లెస్ అవేర్నెస్తో సమస్యను అవగాహన చేసుకోగలం. అంటే ఇప్పుడు ఈ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ నా వల్ల కాదని వదిలేసి నిశ్చలం అయిపోయితే అప్పుడు మాత్రమే సమస్యని చాయిస్లెస్ ఎరుకతో అవేర్నెస్తో మనం చూడగలుగుతాం. ఆ చాయిస్లెస్ అవేర్నెస్ వల్ల మాత్రమే సమస్యని అవగాహన చేసుకుని బయటపడగలం. సొల్యూషన్ వెతకడం వల్ల కాదు, సమస్యని అవగాహన చేసుకోవడం వల్లే అందులోంచి బయటపడగలం. ఇక్కడ ఇదో ముఖ్యమైన పాయింట్ మనకి. అప్పుడు అంటే మేడం సమస్యని ఇప్పుడు సృష్టించిన వాడు కూడా ఉమ్, ఉండడు. అంటే మేడం ఇప్పుడు ఒక్కసారి ఆ సమస్య యొక్క స్థితిని మూలాన్ని గ్రహించినప్పుడు మళ్ళీ ఆ సమస్య వచ్చినప్పుడు ఈజీగానే బయటపడడానికి అవకాశం లేదా మేడం అది? మళ్ళీ మళ్ళీ అప్పుడు అప్పుడు గత మళ్ళీ జ్ఞాపకం శోధన మీద చేద్దాం. ఆధారపడ్డాం కదండి. అది గత జ్ఞాపకం కాదు, ఎప్పటికప్పుడే. ఓకే మేడం. అంటే అది గత జ్ఞాపకం అంటే ఆ, ఒకసారి వచ్చిన స్థితిని మళ్ళీ వస్తుంది అంటే అది జ్ఞాపకంగా మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి అక్కడ నిజమైన ఏ పరిష్కారం క్షణం దొరకదు. కాక్షణమే. ఓకే మేడం. ఓకే మేడం, వసంతలత, నువ్వు అవగాహన అయింది మేడం. మాట్లాడతావా? ఉమ్. ఆ, అందరికీ నమస్కారం. ఇవాళ కాన్షియస్ అన్కాన్షియస్ అనేటువంటి విషయాల మీద మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. అది స్టార్టింగ్ ఒక ఆయన గురించి ఆ, చెప్పారు. ఆయన చాలా క్యాలిక్యులేటివ్ గా మంచి ఇంపార్టెంట్ పొజిషన్ లో డబ్బు బాగా సంపాదించి
చాలా అంటే తృప్తిగా ఉన్నట్టుగానే ఉండేవాడు. ఆ తర్వాత కానీ తర్వాత ఆఖరాకన అతను తెలిసింది ఏంటంటే అతను ఎప్పుడు అంటే తన పొజిషన్సే ఎక్కువ వాటిని అదేదో ఒక చెప్పారు, ఒక పిల్లవాడికి ఎలాగైతే తన తాలూకా వస్తువులన్నీ ప్రియమో అలాగే అతనికి తనవన్నీ వస్తువులన్నీ పిల్లవాడికి తన తల్లి తాలూకా తల్లిని పట్టుకు వేలాడినట్టు అదే అలా అదే వస్తువులు తనవి అన్న ఈ వస్తువులు అతని పట్టుకుని మెటీరియల్ పొజిషన్స్ ఎన్ని ఆర్జించాడో అన్నిటి మీద కోరిక అంటే విపరీతమైనటువంటి ఇది ఉండేది నా బంధం. ఆ తర్వాత ఆయన మారి ఆ తర్వాత అతను ఫిలిం చాలా వదలలేదు. అంటే సాడ్ అవన్నీ ఉన్నా సాడ్ స్పిరిచువాలిటీ కూడా వస్తున్నాడు అంతే, అవేమీ మారలే. ఆ తర్వాత అతను ఏదో రియలైజ్ చేశాడు ఏంటంటే తను చాలా సాడ్ పర్సన్ గా రియలైజ్ చేసుకున్నాడు. అది అంటే అది సాడ్నెస్ రియలైజ్ వచ్చింది. చేశాడు అంతే తప్ప ఆ, అవన్నీ అలాగే ఉన్నాయి. అయితే మరి ఇప్పుడు ఆ తర్వాత గారు అప్పుడు సమస్య తర్వాత దాని తాలూకా సమాధానం గురించి చెప్తూ ఒక సమస్యకి మనం సమాధానం వెతుకుతూ ఉంటాము. ఎన్నాళ్ళైతే సమాధానాన్ని మాత్రమే వెతుకుతూ ఉంటామో అది ఎప్పుడూ టెంపరీగానే ఉంటుంది. అది నీకు ఏ రకమైనటువంటి నిజమైనటువంటి పరిష్కారం తీసుకురాదు. సమస్యని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే సమస్యను అర్థం చేసుకోవడానికి మన కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ ఒకటి తర్వాత ఒకటేమో ఆ, ఉపయోగిస్తూ ఉంటాం. మొట్టమొదటి కాన్షియస్ మైండ్ తో సమాధానాలు వెతుకుతాము. సమాధానం ఎప్పుడైతే దొరకదో అది గ్రాడ్యువల్ గా అన్కాన్షియస్ నుంచి కూడా ఏదో సమాధానం బయటకు తీద్దాం అని అనిపిస్తూ ఉంటుంది. రావడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆయన చెప్పేది ఏంటంటే ఈ రెండు వేరు కాదు. కాన్షియస్ ఎలా అయితే గత మెమరీస్ మనం చేసుకున్న కన్క్లూషన్స్ వగేరా వగేరా ఎక్స్పీరియన్స్ తో ఉండేటువంటి ఒక భాగమే. అదే కాన్షియస్ మైండ్ దాంతోనే తయారు చేయబడి ఉన్నట్టుంటుంది కాన్షియస్ మైండ్. దానికంటే వేరుగా ఉంటుందేమో అని అన్కాన్షియస్ అనుకుంటాం, కానీ ఈవెన్ అన్కాన్షియస్ మైండ్ కూడా అవే డీపర్ ఎప్పుడో పాత కన్క్లూషన్స్ తోని వాటితోని తయారైపోయిందే ఉంటుంది. ఈ రెండు వేరు వేరు కావు. ఎప్పుడైతే ఈ రెండు ఆ, ఆగుతాయో అంటే సైలెంట్ గా అయిపోతాయో, మనం అన్కాన్షియస్ నుంచి ఏదో ఆలోచించి డీపర్ లెవెల్స్ నుంచి ఏదైనా సమాధానం తెద్దాం అనుకున్నా అదేమి ఉపయోగపడదు. ఈ రెండు ఆ, ఎప్పుడైతే సైలెంట్ అవుతాయో అప్పుడు మనం సమాధానానికి బదులు ప్రాబ్లం ని చూడగలుగుతాం. ఆ మనిషి అంటే చూసేవాడు అనేదే ఉండదు, ప్రాబ్లమే కనిపిస్తుంది. అప్పుడు మనకి మైండ్ ఈ స్ట్రగుల్ నుంచి నీ సమస్య పరిష్కారం అనేటువంటి స్ట్రగుల్ నుంచి ఫ్రీ అయిపోతుంది మైండ్. సో అది చెప్పారు. సైలెంట్ గా ఉండడం అనేది అదే, థాట్స్ అన్ని కంప్లీట్ గా సప్రెస్ ఇదే అయిపోవాలి, వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే మైండ్ ప్రాబ్లం ని చూడగలదు, అవగాహన చేసుకోగలదు. ఆ అవగాహన నుంచే మనకి ఫ్రీడమ్ అనేది వస్తుంది. ఇందులో సమస్యని సృష్టించేవాడు లేడు. అవును. ఎందుకు సమస్య అది అది మనం అనుకోవడమే సమస్య అని చెప్పి అది సృష్టించేవాడు అనుకుంటూ ఉంటాడు అలా. అనుకోవడం కాదు, సృష్టించేవాడు అంటే ఆ నేను అన్నది అక్కడ ఉండదు. ఉమ్, అవును. నేనంటే మనస్సే కదా. అదే ఏది సృష్టించిందో అదే, మరి అది ఉన్నంతసేపు ఎలాగ ఉమ్. వెంకటేష్ సాగర్ గారు మాట్లాడతారా? నమస్కారం మేడం అందరికి. నమస్తే. మేడం, మనలోని నేను అనే వ్యక్తి సమస్యలకు మూలము. అయితే మనకి ఏదైనా ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, అది కొత్త ప్రాబ్లం అయినప్పుడు దాన్ని ఒక కొత్త మైండ్ తో చూస్తాడు, అక్కడ కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేసి. అదే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇంకేదైనా ప్రాబ్లం అంటే అతనికి తెలియని ప్రాబ్లం ఏదైనా వచ్చినా కూడా ఫస్ట్ ఏదైతే అబ్జర్వ్ చేశాడో అలా అబ్జర్వ్ చేయకుండా పాత మైండ్ ని యూజ్ చేస్తాడు. అంటే ఆ పాత గత జ్ఞాపకాలతో నుంచి వచ్చిన మనసుని అక్కడ ఆ దృష్టి పెట్టి చూస్తుంటాడు. అయితే ఫస్ట్ 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 ఎప్పుడైతే ఆ మైండ్ ను వాడాడు, ఆ మైండ్ ని అసలు వాడాడు.
అయితే ఆ గత జ్ఞానంతో అవన్నీ పక్కకు పెట్టేసి ఇప్పుడున్నది సమస్య ఇది కొత్తది, అంటే నీ జీవితంలో ఎప్పుడు దానికి ఒక పేరు పెట్టకుండా ఇప్పుడున్న నీ మైండ్ లో దానికి మూలం ఏది, అది ఎలా అవాక్ అవుతుంది, దాని సమస్య, దాని బ్యాక్గ్రౌండ్ లో ఏం తీసుకొని నిన్ను దాంట్లో అంటే ఒక దుఃఖాన్ని కానీ బాధని కానీ ఏదైనా ఫీలింగ్ తెస్తుందో దాన్ని వచ్చే ప్రతి లేయర్ టు లేయర్, అంటే మూమెంట్ టు మూమెంట్ దాన్ని అబ్జర్వ్ చేయగలిగితే గనుక అక్కడ సమస్య అనేది పోతుంది. అంటే మనము ఒక సమస్య వస్తే దానికి సమాధానం కోసం, అంటే మన సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉంటాం. అసలు ఫస్ట్ కంప్లీట్ గా ఆ సమస్య ఏందనేది అవగాహన చేసుకోము. ఇప్పుడు నాలో అశాంతి ఉంటే ఆ అశాంతి ఏందో దాన్ని అబ్జర్వ్ చేయము మనం. అంటే శాంతి కోసం పరిగెడతాం. అశాంతి ఉన్నప్పుడు, నాకు అశాంతి తెలియనప్పుడు దాని ఆపోజిట్ వర్డ్ పట్టుకొని దాన్ని అదే సొల్యూషన్ అనుకుంటాం. ఇక్కడ అశాంతి లేకపోతే అక్కడ ఉండేదే శాంతి. మనకు అది అది అవగాహన చేసుకో. మన చిన్నప్పటి నుంచి కూడా మనకు సొల్యూషన్స్ అన్ని నేర్పించి పెట్టారు. నీకు ఇది కోపం ఉందంటే కోపం లేకుండా ఉండే స్థితిని పెట్టుకో అంటారు, లేకపోతే ఇదొకటి చెప్పించు, లేకపోతే ఇంకోటి. ఆ కోపం అట్లాగే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ వస్తుంటుంది. అట్లా ప్రతి సమస్య కూడా నాలో ఒంటరితనం ఉందనుకోండి, ఒంటరితనం గురించి నేను అర్థం చేసుకోను. నేను ఒంటరితనం గురించి అర్థం చేసుకోకుండా అంతా పరిగెడతాను, అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ పరిగెట్టినా కూడా నా ఒంటరితనం నాతో పాటే వస్తుంది అనేది నేను అవగాహన చేసుకోను. జస్ట్ దాన్ని కప్పి పెట్టాను. అంటే ఒక నిప్పు ఉంటే గనుక ఆ నిప్పు పైన జస్ట్ బూడిద ఎట్లయితే ఉంటుందో అట్లా ఆ సమస్య లోపలనే ఉంటుంది. మనము సినిమాలకు వెళ్ళడము, గుడికి వెళ్ళడము, లేకపోతే ఇంకెక్కడైనా చర్చిలకు వెళ్ళటము, ఇట్లా ప్రతి చేస్తుంటాము. నాలో ఒంటరితనం పోయింది అనుకుంటాను నేను. తీరా మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత, నేను ఇంటికి వచ్చిన తర్వాత నా ఒంటరితనం మళ్ళీ అలాగే ఉంటుంది. దాన్ని మళ్ళీ ఈ జీవితం మొత్తం నేను ఎన్ని సంవత్సరాలు జీవించా అంటే అన్ని సంవత్సరాలు అది అలాగే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కాన్షియస్ మైండ్ అని, సబ్ కాన్షియస్ మైండ్ అని మనం డిఫరెంట్ వేలో ఆలోచిస్తుంటాం మనం. అంటే నాకు సబ్ కాన్షియస్ వేరు, కాన్షియస్ మైండ్ వేరు అని. మనం ఏదైనా ఒక డీపర్ లెవెల్లో పెద్ద ప్రాబ్లం వస్తే గనుక అది నీ మనసును పక్కకు పెట్టేసి మన లోపల ఒక మదన జరిగి అది దాన్ని డీపర్ అంటే నీకు ఆ సొల్యూషన్, ఒక కామ్ మైండ్ ఉండిపోయినప్పుడు నువ్వు మార్నింగ్ లేవగానే ఆ సమస్యకి ఏది ప్రాబ్లమా అది నీకు నీ మైండ్ లో నుంచి వచ్చేస్తుంటుంది. అంటే ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో నుంచి వచ్చేస్తుంది. అదే మేడం. అయితే నేను మూమెంట్ టు మూమెంట్ ఒక రోజు, అంటే మనకి ఇదంతా అవగాహన అంటే మనం ఫిజికల్ గా కూడా మెంటల్లీ కూడా మనకు అంటే హెల్తీగా ఉండగలగాలి. అంటే సరైన నిద్ర, సరైన ఆహారం ఉంటే గనుక మన శరీరం కూడా దానికి సహకరిస్తుంది, మన మనసుకు కూడా సహకరిస్తుంది. అయితే ఆ మూమెంట్ టు మూమెంట్ మనం ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోతున్నామంటే, మనం హెల్తీ అంటే సరైన నిద్ర ఉండకపోవడానికి కారణం ఏంటంటే మళ్ళీ సమస్యలనే. ఆ సమస్యల్ని డీల్ చేయడంలో ఆ ఆ, వెనుక పడిపోతున్నాం. ఉండటం వల్ల సరైన నిద్ర ఉండట్లేదు. సరైన నిద్ర ఎందుకు ఉండట్లేదు అంటే మన నిద్రలో కూడా మన ఆలోచనలు అలాగే ఉంటాయి. మనం అదే డీపర్ లెవెల్లో కనుక నిద్రపోయి ఉంటే గనుక పొద్దున్నే మార్నింగ్ లేస్తే మీకు మూమెంట్ టు మూమెంట్ అబ్జర్వ్ చేయడం కూడా అర్థమవుతూ ఉంటుంది. అర్థం అవటం వల్ల మనకు అరే మానవాళి మొత్తం ఈ దీంట్లోనే జీవిస్తున్నారు కదా అనేది మనకమే అర్థమైపోతుంది. ఇక్కడ వేరే కాకుండా అప్పుడు మనము ఈ సమస్యల్ని కూడా మూమెంట్ టు మూమెంట్ అసలు అసలు ప్రాబ్లం ఎట్లా క్రియేట్ చేస్తుంది, మన మనసే క్రియేట్ చేస్తుంది అనేది మనకు అవగాహన అవుతుంది. అప్పుడు ఆ సొల్యూషన్ కోసం మనం వెతకాల్సిన అవసరమే లేదు. ఈ భయం కానీ, దుఃఖం కానీ, ఈర్ష్య, అసూయ ఏవి జరుగుతున్నాయి అవన్నీ కూడా మన అనుభవంలోకి అవగాహన అయ్యి దాని నుంచి బయటపడగలుగుతాం మనం. థ్యాంక్ యూ. అండి, అయితే ముఖ్యంగా మనం పాస్ట్ లోనే జీవిస్తాం. ఆ గతంలో ఉన్న జ్ఞాపకాలతోటే మనం అన్నిటినీ ఎదుర్కొంటున్నాము గనక అవి సంపూర్ణంగా పరిష్కరించబట్టం లేదు. అవగాహన సమస్యని సొల్యూషన్ పాస్ట్ లో ఉన్న జ్ఞాపకాలతో చేస్తాం. కాన్షియస్ మైండ్ పాస్ట్ తోటి తయారయ్యింది, మెమరీస్ తోటి. అన్కాన్షియస్ మైండ్ పాస్ట్ మెమరీస్ తోటే. అందుకే ఈ రెండు మనసులు నిశ్చలమైనప్పుడే ఎరుక అన్నది పనిచేసి సమస్యను అవగాహన చేస్తుంది.
అది ఈ రెండు మనస్సులు నిశ్చలమైపోవాలి. రెండు మనస్సులను చెప్పుకోవడానికే కానీ రెండు రెండుగా లేవు.